నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైనటువంటి శ్రీరామ ప్రతిష్ఠ జరగబోతూ ఉన్నటువంటి శుభ సమయంలో ఈ మహత్తరమైనటువంటి ప్రత్యంగిర యజ్ఞం ప్రారంభమవుతున్నది. ఈనాడు ఈ కార్యక్రమంలో మొట్టమొదట మాతాజీ ఉదయము రమ్యానంద భారతీ స్వామిని, కాళీ మంత్రసిద్ధురాలు, ఈ ప్రత్యంగిర తత్వాన్ని గురించి కొంత తెలియజేశారు. ఈ పూట కూడా కొన్ని విశేషాలను అందించారు. ప్రజాప్రతినిధులు, ప్రజానాయకులు, లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు, అలానే ముఠా గోపాల్ గారు ఈ ప్రాంత శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషకరమైనటువంటి అంశం. 50 సంవత్సరాలుగా నాకు సుపరిచిత అయినటువంటి అనంతలక్ష్మి గారు సాహిత్య రంగంలో అపారమైనటువంటి సేవ చేస్తూ ఉన్న సాంస్కృతిక మూర్తి. ఆమె మంచి మాటలు, చక్కటి విషయాలు కూడా తెలియజేశారు. కాగా ప్రత్యంగిర యజ్ఞం జరుగుతున్నది. ప్రతిరోజు కూడాను కళ్యాణములు ఏర్పాటు చేశారు. అన్ని రోజులు కళ్యాణాలు ఉన్నాయి. కళ్యాణాలు ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? పగలు ప్రత్యంగిర యజ్ఞం, సాయంకాలం కళ్యాణాలు. దీంట్లో ఒక రహస్యం ఉన్నది. ఇప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనుకోండి, కొంతమంది దృష్టిలో ప్రత్యంగిర చేస్తే, మిరపకాయలతో హోమం చేస్తే ఎట్లనండి, చాలా తీవ్రమైనటువంటి దేవత కదా అని అంటారు. దానికి ఇప్పటికే సమాధానాలు మాతాజీ చెప్పారు. పొద్దున్నే నేను కూడా కొంత ప్రస్తావించాను. తీవ్ర దేవతలు వస్తారు. అవసరమైనప్పుడు అధర్మాన్ని తొలగించటానికి, ధర్మాన్ని రక్షించటానికి, కాపాడటానికి తీవ్ర దేవతల యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ఉన్నది అని అనటానికి ఈ ప్రత్యంగిర దేవతకు, రామ ప్రతిష్టకు ఒక విశిష్టమైన సంబంధం ఉన్నది. ఏమిటండి ప్రత్యంగిరకు అయోధ్యలో జరిగే రామ ప్రతిష్టకు సంబంధం ఏమిటి అని అనొచ్చు. అంటే కొద్ది సంవత్సరాల క్రింద విశ్వ హిందూ పరిషత్తుకు అధ్యక్షులుగా అశోక్ సింఘాల్ అనేటువంటి వారు ఉండేవారు. ఆయనకు నేనంటే చాలా భక్తి. ఒకసారి అయోధ్యలో సాధు సమ్మేళనం ఏర్పాటు చేశారు. అందులో 1000 మంది సాధువులు వచ్చారు. 30-40 మంది పీఠాధిపతులు వచ్చారు. ఒక 25,000 మంది ప్రజలు వచ్చారు. సాధు సమ్మేళనం, రామ ఆలయ నిర్మాణం జరగాలి అని అందరూ కూడా ఆశిస్తూ ప్రసంగాలు చేశారు. కార్యక్రమం అయిపోయింది. ఆ రాత్రి అశోక్ సింఘాల్ గారు ఒకటి అడిగారు నన్ను, స్వామివారు మీరు ప్రత్యంగిర యజ్ఞం చేయండి అన్నారు. ప్రత్యంగిర యజ్ఞం చేస్తే ఉపయోగాలు ఏమిటో ఆయనకు స్వయంగా అనుభూతి ఉన్నది. ఆయన ఆరోగ్య విషయంలో ఆయన కదలలేని స్థితిలో ఉంటే ప్రత్యంగిరాదేవి హోమం చేసినందువల్ల నడవలేని వ్యక్తి నడవగలిగాడు, కదలలేని వ్యక్తి కదలగలిగాడు. మా కుర్తాళం 2 సార్లు వచ్చాడు ఆయన. అంటే నేను అన్నాను, 1000 మంది సాధువులు వచ్చారు, 2 పీఠాధిపతులు వచ్చారు, నన్ను ప్రత్యంగిర యజ్ఞం చెయ్యమని ఎందుకు అడుగుతున్నారు అన్నాను నేను. అంటే మీరు పిలిస్తే దేవతలు వస్తారని మాకు తెలుసండి. ఆ రాత్రి అయోధ్యలో దేవకాళీ మందిరం అని ఉన్నది. ఆ దేవకాళీ మందిరంలో నిశా సమయంలో రాత్రి 10 దాటిన తర్వాత 1 గంట దాకా ఇట్లనే ఇప్పుడు ఏ మిరపకాయల గురించి అయితే అందరూ ప్రస్తావిస్తున్నారో ఆ మిరపకాయలతోటి హోమం జరిగింది. ఆయన చేతనే హోమం చేయించాను. మరికొంతమంది కూడా పాల్గొన్నారు.
ఆయన అన్నాడు, స్వామివారు చాలా చిత్రంగా ఉందండి, నాకు బాగా ఆయాసం ఉన్నది, కానీ మిరపకాయలతో హోమం చేస్తుంటే నేను చెయ్యలేను అనుకున్నాను, కానీ చేయగలిగాను, నాకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు, దగ్గు రాలేదు, కోరు రాలేదు, ఏవి రాలేదు, బాగా ఉన్నది అని అన్నారు. అంటే ప్రత్యంగిరాదేవి అనుగ్రహిస్తున్నది అన్నాను నేను. దాంతోపాటు అక్కడ ఆ ప్రదేశం అంతా కూడా ఒక చక్కటి సుగంధ పరిమళం వ్యాపించి గంట సేపు ఆ పరిమళం అంతా ఆ వాతావరణంలో ఉన్నది. అక్కడికి వచ్చినటువంటి మధ్యప్రదేశ్కు, ఒరిస్సాకు చెందినటువంటి 2 ధ్యానయోగులు వచ్చారు. వాళ్ళు అన్నారు, మాకు ఒక దివ్యమైన అనుభూతి కలుగుతున్నది, ఒక తేజస్సును చూస్తున్నాము, దేవత వస్తున్నట్లు తెలుస్తున్నది అని అన్నారు. దేవకాళీదేవి అనుగ్రహించింది, న్యాయస్థానంలో మనం గెలుస్తాము అని అమ్మవారు చెప్పింది అని ఆనాడు నేను చెప్తే, ఆయన చాలా చోట్ల పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలా ప్రత్యంగిరా యజ్ఞానికి, రామ ఆలయ నిర్మాణానికి, హిందువులు గెలవటానికి ప్రత్యంగిరాదేవి ఎంతో అనుగ్రహం చూపించింది. ఇతర దేవతలు చూపించారు. ఎందరో మహానుభావులు, ఎందరో మహనీయులైనటువంటి వ్యక్తులు దీనికోసం తపస్సు చేశారు, ధారపోశారు. అలా ఈ ప్రత్యంగిరా విషయాన్ని గురించి చెప్తూ కళ్యాణాలను గురించినటువంటి ఒక మాట అన్నాను. ఎందుకు కళ్యాణాలు అంటే, ఇప్పుడు యజ్ఞం చేశారు, ఎండ వేడి, దానికి తోడుగా ఈ అగ్ని ముందు కూర్చొని అన్ని గంటల సేపు హోమం చేస్తే శరీరం వేడెక్కుతుంది. ఎవరైనా ఎండాకాలంలో బాగా దూరం నడిచి వచ్చారనుకోండి, ఎండలో ఇంటికి రాగానే ఏం చేస్తారు, చన్నీళ్ళ స్నానం చేస్తారు, చేసి వీలుంటే ఏసీ రూమ్లో ఉంటారు. ఈ కళ్యాణం కూడా అట్లాంటిది. తీవ్రమైన ప్రత్యంగిరా హోమం చేసిన తర్వాత కళ్యాణాత్మకమైనటువంటి దేవతల వాతావరణాన్ని, ఆ కళ్యాణ వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే దేవతలు మనల్ని చల్లదనం ఇస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. అంటే ఇది ఏసీలో కూర్చోవటం లాంటిదన్నమాట ఈ కళ్యాణం, ఈ పూట మనందరికీ కూడా. దాంట్లో ఇంకో అంశం కూడా ఉంది. కళ్యాణాలలో తలంబరాలు పోస్తారు. తలంబరాలు దేంతో పోస్తారు? ఇప్పుడు మీరంతా చూస్తున్నారు, మీరు పసుపు బియ్యంతో కలిపినటువంటి తలంబరాలు అందరికీ ఇస్తారు కళ్యాణం జరిగిన తర్వాత. ముత్యాలతో తలంబరాలు పోస్తారు. మనం ఏదైనా పెళ్లి శుభలేఖ జరిగితే అందులో మొట్టమొదట శ్లోకం వేస్తాం, జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా అని ఓ శ్లోకం వేస్తూ చివర ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా, సీతారాములకు పైన తలంబరాలు ముత్యాలతో పోస్తారు, ముత్యాల తలంబరాలు. ఇప్పుడు కూడా పెద్ద దేవతా కళ్యాణాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రులు మొదలైన వాళ్ళందరూ కూడా ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నట్టుగా మీరందరూ టీవీల్లో వాటిల్లో చూస్తూ ఉంటారు. కనుక ముత్యాలతో తలంబరాలు పోస్తారు. ముత్యాలు ఎందుకు? ఏమి ఇంకా ఇతర రత్నాలతో, కెంపులతో, వైడూర్యాలతో, వజ్రాలతో పోయకూడదా అంటే కాదు, ముత్యాలతో పోయాలి. ఎందుకంటే ముత్యము చల్లదనానికి చిహ్నం. చంద్రుడి యొక్క రత్నం ముత్యం. మీలో చల్లదనం కావాలనుకున్నటువంటి వాళ్ళు ముత్యాల మాల మెళ్ళో వేసుకొని ముత్యాల దండతో కనుక జపం చేసేటట్లయితే చల్లదనం వస్తుంది, ప్రశాంతి వస్తుంది, ప్రసన్నత వస్తుంది. అందువల్ల ముత్యాలతో తలంబరాలు పోస్తారు. కనుక జరిగేటువంటి మరి ఇంకా అట్లయితే పసుపు ఎందుకండి అంటే అన్ని ముత్యాలు మనకు కష్టం కాబట్టి పసుపుతో చేస్తాం, పసుపు బియ్యంతో. అది తప్పు లేదు, ఎందుకంటే పసుపు శుభకరమైనటువంటిది కనుక. పసుపుతో చేసినటువంటి బియ్యంతో చేసిన అక్షతలు పరమశాంతమైనటువంటివి. ఒక ధర్మశాస్త్రంలో ఒక వాక్యం ఉన్నది, నాక్షతైరర్చయేద్ విష్ణుం, విష్ణుమూర్తిని అక్షతలతో పూజించరాదు. అదేమిటండి, ఏ దేవతను పూజించినా అక్షతలతో పూజ చేస్తాం కదా, ఇదేమిటి, ఎందుకు పూజ చేయకూడదు, ధర్మశాస్త్రంలో ఉందని చెబుతున్నారు అని అంటే ఉన్నది. దానికి మహాపండితుడైనటువంటి కమలాకర భట్టు
ధర్మసింధువులో ఉన్నటువంటి ఈ శ్లోకానికి ఆయన వ్యాఖ్యానం రాస్తూ యవాక్షత విషయే నిషేధ నా తండుల విషయే అన్నాడు. యవాక్షతలు వాడేవాళ్ళు పూర్వకాలం ఉత్తర హిందుస్థానంలో యవలతో పసుపు కలిపి అక్షతలుగా వాడేవాళ్ళు. యవాక్షతలు పనికిరావు విష్ణు పూజకు. విష్ణుమూర్తి సాత్విక గుణం కలిగినటువంటి వాడు. ఆయనకు రజోగుణం కలిగినటువంటి యవలతో చేసిన అక్షతలతో పూజ చేయరాదు. నా తండుల విషయే నిషేధ, తండులములతో బియ్యముతో చేసినటువంటి అక్షతలకు నిషేధం లేదు అని కొన్ని వందల సంవత్సరాల కింద కమలాకర భట్టు తెలియజేశాడు. అలా ఈ పసుపు అక్షతలు వినియోగించటం కూడా శాస్త్రబద్ధమైనటువంటి అంశమే. కనుక శాంతి కోసం, ప్రసన్నత కోసం అందరూ హాయిగా కళ్యాణాక్షతలు, కళ్యాణం చూసి కళ్యాణం తీసుకొని పగలంతా చేసినటువంటి ప్రత్యంగిరా యజ్ఞంలో ఉండేటువంటి ఆ తీవ్రత వల్ల వచ్చే మంచిది అనుభవిస్తూ మళ్ళీ శాంతి కోసం. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారనుకోండి, దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని వచ్చింది మంది ఇవ్వండి అని అంటే ఓ తీవ్రమైన మంది ఇచ్చాడు అనుకోండి, ఇస్తూ ఆయన చెబుతాడు దీనికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రోజు కాస్త పళ్ళరసం తాగు అంటాడు. అది అక్కడ పద్మశ్రీ వచ్చినటువంటి డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ వెంకట్రామ్ గారు. అలా ఆయన అడిగితే అదే చెప్తారు, పళ్ళరసం తీసుకోండి. ఎందుకు పళ్ళరసం తీసుకోవాలండి అంటే ఆ మందు యొక్క ఎఫెక్టు, ప్రత్యంగిర యొక్క తీవ్రత వల్ల పుట్టినటువంటి వాతావరణంలో ఉండే ఆ వేడిని తగ్గించడానికి ఇదిగో ఈ ప్రశాంతమైన ప్రసన్నమైనటువంటి ఈ కళ్యాణములు ప్రతిరోజు ఏర్పాటు చేయడంలో ఉన్న ఉద్దేశం ఇది. కనుక రోజు ప్రత్యంగిరా హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి. మహర్షులందరూ చేసినటువంటి హోమాలు, యజ్ఞాలు ఇవి ప్రత్యంగిర అంటే. యథా త్వాంగిరస పూర్వే భృగవశ్చాపశేధిరే అత్రయశ్చ వశిష్ఠాశ్చ తథైవ త్వాపసేధిమా అని ప్రత్యంగిరా రుక్కులలో ఉంది. ఆంగిరసులు చేశారు, వాసిష్ఠులు చేశారు, భార్గవులు చేశారు, ఆత్రేయులు చేశారు. అందరూ మహర్షులంతా చేసినటువంటి ప్రత్యంగిరా యజ్ఞాన్ని మీరందరూ చేస్తున్నారు. కనుక ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యంగిరాదేవి దివ్యానుగ్రహం వల్ల శుభప్రదంగా జరుగుతవి అనేటువంటి విశ్వాసంతో అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ.